నమస్కారం అండి. పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణకు రక్షణ లేదు. ప్రతిపక్షం లేదు తెలంగాణలో. ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా నువ్వు దొంగవు అంటే నువ్వు దొంగవని ఇదే ప్రతిపక్షంలో అధికార పక్షం వల్ల తిట్టుకోవడమే జరుగుతుంది. ప్రజలకు పై సంబంధం న్యాయం జరగలే. అందుకే తెలంగాణను రక్షించుకోవడానికి తెలంగాణ రక్షణ సేన పుట్టిందే తెలంగాణను రక్షించుకోవడానికి, సాధించుకున్న తెలంగాణను కాపాడుకోవడానికి. అందుకే ఇవాళ సంకల్ప సభ, సామాజిక న్యాయం తెలంగాణ సంకల్ప సభ, జయశంకర్ గారి పుట్టినరోజు ఇక్కడ నుండి ఆరంభమవుతుంది. ప్రతి జిల్లాల్లో ప్రతి ఏరియాలో. ఇంకో విషయం చెప్తున్నా, తెలంగాణ రాకముందు సింగరేణి కంపెనీ సమైక్య ఆంధ్రాలో సేఫ్గా ఉన్నది. హెచ్ఎంఎస్ తరఫున చెప్తున్నాను. స్వరాష్ట్రంలో సర్వనాశనమైంది. 1,00,000 మంది ఉద్యోగాలు ఉన్నది, 40,000కు తగ్గిపోయింది. దీనికి కారణము అప్పటి బీఆర్ఎస్, తర్వాత ఇప్పటి కాంగ్రెస్. దోచుకుంటుండ్రు, దండుకుంటుండ్రు, ఏటీఎం లాగా వాడుకుంటున్నారు సింగరేణి. కనుక ఎట్టి పరిస్థితిలో కోల్బెట్లో చరిత్ర ఉన్నది. రక్షణ సేనను గెలిపించుకుంటాం, ఆమెను సీఎం చేద్దామనే ఆలోచనతోటి కార్మికులు ఉన్నారు. ఇంకోటి, ఇప్పటిదాకా మన రాష్ట్రంలో ఎవరెవరో పార్టీలు పెట్టినారు, ఆడబిడ్డ పార్టీ పెట్టలే. ఇది ఆడబిడ్డ పార్టీ. ఆడబిడ్డలకు కొద్దిగా హ్యూమన్ టచ్ ఉంటుంది. కానీ అవుతుంది కోరుకుంటాను. కనుక హెచ్ఎంఎస్ కూడా సింగరేణి కార్మికులందరూ కూడా ఆమె వైపు చూస్తున్నారు. ఆమెను గెలిపించే తీరుతాం. దానికే విధి విధానాలు తయారు చేయడం, ఫ్యూచర్ కార్యక్రమం ఏంటిది, ఎట్లా పోరాటం చేయాలి, ఏం చేయాలి, ఇది ఆరంభం. రాజకీయ పార్టీలన్నీ కూడా ఉద్యమకారులందరినీ మర్చిపోయారు. సో వాళ్ళని మర్చిపోయాం కాబట్టి కవితక్క వాళ్ళని గుర్తు చేసి గెలవాలని అనుకుంటున్నారు అంటున్నారు. దీని పట్ల మీరేమంటారు? ఇప్పుడున్న రెండు పార్టీలు కూడా, బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ద్రోహులకు అవకాశం ఇచ్చింది, తెలంగాణ వాదులకు ఇవ్వాలి. అందుకే వాళ్ళందరూ మనతో వస్తారు. అందరం కలిసికట్టుగా మరోసారి సింగరేణి కానీ తెలంగాణలో ఉన్న నిధులు, నియామకాలు అన్నిటిని సాధించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం.